ఇది నా బర్త్డే వ్లాగ్ అనమాట. హే గైస్, మై నేమ్ ఇస్ కీర్తన చిల్క. ఐ క్రియేట్ కాంటెంట్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. ఇంకా నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి, చాలా మంచి వీడియోస్ ఉంటాయి. వీడియోలోకి వచ్చేస్తే ఇది నా బర్త్డే వ్లాగ్ అనమాట. ఇంకా నా బర్త్డే కాబట్టి నేనే స్పెషల్గా పూజ చేస్తున్నా. ఇంకా మా డాడీ అప్పుడే వచ్చి నాకు విషెస్ కూడా చెప్తున్నారు. మన స్పెషల్ డే రోజు మనం మంచిగా పూజ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇక్కడైతే నేను పూజ కంప్లీట్ చేసి దీపం అయితే ముట్టిస్తున్నా. తర్వాత పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి ఇంకా మమ్మీ నేను హారతి అయితే తీసుకుంటున్నాము. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను మమ్మీ అయితే రెడీ అవుతున్నాము, ఎందుకంటే టెంపుల్కి వెళ్ళడానికి. బర్త్డే అన్న తర్వాత టెంపుల్కి వెళ్ళాలి కదా. ఇదైతే నా అవుట్ఫిట్ అనమాట. ఎలా ఉంది కామెంట్ చేయండి. నాకైతే చూడగానే నచ్చేసింది. ఇంకా మా మమ్మీ కూడా హాయ్ చెప్పేసేయండి. ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయినాం అనమాట. ఆ రోజైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను చాలా టెంపుల్స్కి వెళ్ళినా, కానీ అందులో నా ఫస్ట్ ఫేవరెట్ టెంపుల్ అనమాట శివయ్య టెంపుల్. నేను చాలా వీడియోస్లో చూపించాను నాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. ఇంకా అక్కడికే ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని అర్చన చేయించేసుకొని ఇంకా ప్రశాంతంగా కొంచెం సేపు అక్కడ కూర్చొని తర్వాత వేరే టెంపుల్కి అయితే వెళ్ళినాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. టెంపుల్స్కి వెళ్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వెళ్ళిన టెంపుల్ అయితే వినాయకుడు టెంపుల్ అనమాట. ఇది కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఇంతమంది ఎందుకున్నారంటే నా బర్త్డే రోజు సంకష్టహర చతుర్థి. ఇంకా టెంపుల్ మొత్తం ఫుల్ ఉండే అనమాట. ఇంకా వినాయకుడు టెంపుల్ అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి ఇంకా సాయిబాబా టెంపుల్ కూడా వెళ్ళాము. ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళు నాకు సర్ప్రైజ్ ఇస్తున్నారు. నేనైతే మంచిగా టీవీ చూసుకుంటా కూర్చున్నా. మా మమ్మీ అయితే నా వెనుకకి వచ్చి నా కళ్ళు మూయడానికి ట్రై చేసింది అనమాట, అంటే గిఫ్ట్ ఇస్తున్నారని చెప్పేసి. ఇంకా గిఫ్ట్స్ చూసి అయితే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఇంకా గిఫ్ట్ ఓపెన్ చేసిన తర్వాత అయితే అందులో ఏముందని చూసిన తర్వాత షాక్ అయిపోయాను అనమాట, ఎందుకంటే ఆ గిఫ్ట్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు బ్లో డ్రైయర్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అదే నాకు గిఫ్ట్ లాగా ఇచ్చేసరికి నా ఫేస్లో హ్యాపీనెస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది నాకు అది ఎంత ఇష్టము అని చెప్పి. ఇంకా ఆ బర్త్డే రోజు నా గిఫ్ట్ వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయినా అనమాట. ఇంకా బర్త్డే స్పెషల్గా నాకు ఇష్టమైన చికెన్ బిర్యానీ అయితే చేస్తుంది మా మమ్మీ. అదేంటో బిర్యానీ మాత్రం ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చెల్లె మా మమ్మీకి హెల్ప్ చేస్తుంటే నేను మాత్రం హాయిగా కూర్చొని చూస్తున్నాను అనమాట. ఇంకా బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత మేమందరం కలిసి కూర్చొని తింటున్నాం అన్నమాట. మేమందరం కలిసి టీవీలో ఒక సినిమా చూస్తున్నాం అనమాట. మా డాడీ అదే సినిమా ఫోన్లో చూస్తున్నాడు. టెంపుల్ నుండి రాగానే నేనైతే ఫస్ట్ నా అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని మంచిగా కంఫర్ట్ ఉన్న డ్రెస్ వేసుకొని కూర్చున్నాను అనమాట. మూవీ ఎవరికైనా తెలుసా మీలో, తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మంచిగా తిన్న తర్వాత కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నాం అనమాట అందరం. ఇంకా ఇది ఈవినింగ్ అనమాట. నేనైతే లేచి అప్పుడే అలా కూర్చున్నా. ఇంకా మా చెల్లి అయితే రెడీ అవుతుంది, నేను ఇంకా రెడీ అవ్వలే. కానీ నా బర్త్డే కోసం మా చెల్లిని ఫస్ట్ రెడీ అవుతుంది. మా చెల్లి డ్రెస్ ఇంకా హెయిర్ స్టైల్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా మా చెల్లి మంచిగా రెడీ అయిపోయి నా కోసం కేక్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు మా చెల్లి ఇంకా డాడీ. మా చెల్లి డాడీ ఇంకా ఇద్దరు వచ్చేసరికి నేను రెడీ అవుదామని చెప్పేసి రెడీ అయిపోయాను అనమాట. ఈ హెయిర్ స్టైల్ వేసుకున్నా, కానీ నాకు ఎందుకో సెట్ అవ్వలే అనిపించింది. ఇంకా అందుకే నేను ఎప్పుడు వేసుకునే హెయిర్ స్టైల్ హాఫ్ పోనీ వేసుకున్నా. ఇంకా ఈ బర్త్డేతోని మనకు 20 years వచ్చేసినాయి అనమాట.
నాకైతే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు, ఇప్పుడే 20 ఇయర్స్ వచ్చేసినాయి అంటే. ఇంకా ఇట్లా రెడీ అయిన తర్వాత ఫొటోస్ దిగకుండా ఉంటామా, ఇంకా కేక్తో కూడా కొన్ని ఫొటోస్ దిగేసాను. నాకైతే చాక్లెట్ అంటే చాలా ఇష్టం, అందుకే కేక్ కూడా చాక్లెట్ ఫ్లేవర్లోనే ఉంది. వీళ్ళందరూ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఈసారి నా బర్త్డే చిన్న పిల్లలతోని ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్తోనైతే జరిగింది. ఇంకా వీళ్ళందరికైతే హాయ్ చెప్పేసేయండి. ఇంకా కేక్ కటింగ్ అయితే రెడీ అయిపోయాను నేనైతే. క్రాకర్ ఉంటుంది కదా, దాన్ని వెలిగిద్దామని మా డాడీ వెలిగిస్తే అది ఫ్లాప్ అయిందనమాట, ఎందుకో రాలేదు. తర్వాత మా మమ్మీ కూడా ట్రై చేసింది కానీ అది రాలేదు, ఇంకా దాన్ని పక్కన పెట్టేశాము. ఇంకా దాన్ని పక్కన పెట్టేసి 20 క్యాండిల్స్ని అయితే వెలిగించారు. ఇప్పుడు వీడియోలో చూస్తే అర్థమవుతుంది అదేంటో, నా బర్త్డేకి నేనే క్లాప్స్ కొట్టుకుంటున్నా. తర్వాత రియలైజ్ అయినా అనమాట, ఇంకా ఆపేసిన. మనం ఫస్ట్ నైఫ్తో కట్ చేసే కన్నా ముందు కాయిన్తో కట్ చేయాలన్నమాట. ఇంకా అందుకే నేను కాయిన్తో అయితే కట్ చేస్తున్నా. కాయిన్తో ఒక 5 టైమ్స్ కట్ చేసిన తర్వాత ఇంకా నైఫ్తో కట్ చేయొచ్చు. కేక్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే మా డాడీ నాకు తినిపించారు. కేక్ అయితే చాలా బాగుంది. ఇంకా మా మమ్మీ మా డాడీ పొజిషన్స్ చేంజ్ అయిన తర్వాత నాకు మా మమ్మీ తినిపిస్తుంది. ఇంకా తర్వాత మా చెల్లి అయితే తినిపిస్తుంది అనమాట. నాకైతే కేక్ చాలా నచ్చింది, నేను ఫొటోస్ దిగేటప్పుడు కూడా తింటూనే ఉన్నా. ఇంకా నా కోసం మా చెల్లి అయితే గిఫ్ట్స్ తీసుకుందనమాట. ఇంకా ఆ గిఫ్ట్ ఇప్పుడు ఇస్తుంది. ఆ గిఫ్ట్లో ఏముందో మీరు వీడియో లాస్ట్ వరకు వెయిట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది మీకే. వీడియో లాస్ట్లో గిఫ్ట్ ఓపెన్ చేశాను అనమాట. ఇంక ఇప్పుడైతే మా తమ్ముడు అనమాట, మా తమ్ముడు కూడా తినిపిస్తున్నాడు. తర్వాత మా తమ్ముడు కూడా నా కోసం గిఫ్ట్ తీసుకున్నాడు అనమాట. ఆ గిఫ్ట్ కూడా మీరు ఇప్పుడే కనిపిస్తుంది, బట్ లాస్ట్లో అయితే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. నా కోసం అయితే మా తమ్ముడు బ్యాగ్ ఇచ్చాడనమాట. అది ఎలా ఉందంటే మీరు లాస్ట్లో చూడండి. తర్వాత మేము అందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో అయితే దిగినాము. ఇంకా తర్వాత గురువారెడ్డి అన్న కూడా వచ్చిండు. మోక్షిత్ ఇంకా రిక్కీ శ్రీషక్క వాళ్ళు లేరనమాట, ఊరికెళ్ళిరు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. పాప పేరు చిన్నారి అనమాట. నాకు గిఫ్ట్ కూడా ఇచ్చింది, బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇప్పుడైతే గిఫ్ట్స్ ఓపెన్ చేసే టైం అయితే వచ్చేసింది. నేనైతే ఫస్ట్ మా చెల్లెకి గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడైతే వీళ్ళందరూ కూర్చొని కేక్ తింటున్నారు. ఇంకా బాక్స్లో ఏముందంటే ఫస్ట్ అయితే లిప్ లైనర్స్ ఇచ్చిందనమాట మా చెల్లె. 2 లిప్ లైనర్స్ ఇచ్చింది. ఇంకా ఒక లిప్ బామ్ అనమాట, అంటే SPF లిప్ బామ్. చూస్తే మీకే అర్థమవుతుంది అది ఏమి లిప్ బామ్ అని చెప్పేసి. ఇంకా తర్వాత ఒక లిప్స్టిక్ అనమాట. ఇవన్నీ లిప్ ప్రోడక్ట్స్ ఉన్నాయని మీకు అర్థమవుతుందా? అంటే నేను ఎక్కువ ఫేస్కి ఏం యూస్ చేయను, ఇంకా లిప్స్టిక్ ఒకటే యూస్ చేస్తాను మేకప్ లాగా. ఇంకా అందుకే మా చెల్లి అన్ని లిప్ ప్రోడక్ట్సే ఇచ్చింది, అండ్ నాకు కూడా అవే ఇష్టం. మా మమ్మీ ఇంకా డాడీ మార్నింగ్ ఒక గిఫ్ట్ ఇచ్చారు కదా, అది బ్లో డ్రయర్. ఇంకా దాంతోపాటు హీట్ ప్రొటెక్షన్ స్ప్రే కూడా ఇచ్చారు. ఇంకా ఇవి ఇంకొన్ని గిఫ్ట్స్ అనమాట. చిన్న చిన్న క్యూట్గా ఉన్నాయి, నాకైతే చాలా నచ్చాయి. ఏమేమి ఉన్నాయో మీరే చూడండి. ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ అనమాట. బ్యాంగిల్స్కి ఇట్లా లోటస్ వచ్చి చాలా బాగున్నాయి కదా. తర్వాత రింగ్ అనమాట. రింగ్కి మల్టీ స్టోన్స్ వచ్చినాయి, ఏ డ్రెస్కైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇంకా మా మమ్మీ లిప్స్టిక్ కూడా ఇచ్చింది, ఇంకా ఐలాషెస్ కర్లర్ కూడా. ఇంకా నెయిల్ పాలిష్ నేను వేసుకునేది నెయిల్ పాలిష్ ఇంకా లిప్స్టిక్ ఒకటే, ఇంకా అందుకే అవి కూడా ఇచ్చారు. ఇంకొకటి మేకప్ది. ఇంకా తర్వాత చిన్న చిన్న బొట్లు ఉంటాయి చూడండి, చిన్న ఉన్నప్పుడు మనం వాడుతుండే, అది కూడా. ఇంక ఇదైతే మా తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్ అనమాట, హ్యాండ్ బ్యాగ్. చాలా బాగుంది కదా, దానిపైన ఉన్న పెయింటింగ్ అదే స్టిక్కర్ కూడా చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా నా 20 ఇయర్స్ బర్త్డేకి 20 గిఫ్ట్స్ అయితే వచ్చినాయి అనమాట. అంతే గైస్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియో వరకు వెయిట్ చేయండి.